లేదమ్మా, టైం అయిపోతుంది స్కూల్కి. లెగాలి, చాలా టైం అయిపోతుంది. ఉంది, స్కూల్ ఉంది. లే, టిఫిన్ వేసేస్తాను, చాలా టైం అయిపోయింది. లే, అట్టయినా ఏది అట్టొద్దా? సరేలే. ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరికైతే గుడ్ మార్నింగ్ అనమాట. జస్ట్ ఇంక ఇప్పుడే లేసాము. సో లేచి ఇంకా పిల్లలు లేపేసి సో ఇంకా వేడి నీళ్ళు అయితే పెట్టి ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇంకా ఉడుకుతూ ఉందనమాట. సో ఇంకా పొద్దున్నే ఇంకా పని అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళాక మిగతా కంప్లీట్ పని కూడా చేసుకుంటాను. చిన్న మంచం ఇంకా లాగేసి దుప్పట్లు ఇవన్నీ మంచం మీద అయితే వేసేసాను. ఇంకా తర్వాత అయితే ఫోల్డ్ అయితే చేసుకుంటాను. సో తీసినానా? లే. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఇదిగోండి, ఇంకా హాట్ వాటర్ అయితే స్నానంకి అయితే పెట్టేశాను. పక్కన ఇడ్లీ పెట్టాను. ఈరోజు చట్నీ చేయడానికి అయితే ప్రస్తుతానికి టైం అయితే లేదు. తిను అడుగుతాను. ఏనా పచ్చడి తిను పాలు కూడా ఇంకా కాగిపోయాయి. సో కొంచెం పచ్చడి అంటే తినాలి, తొందరగా తినాలి. నువ్వు సో కొంచెం టీ అయితే పెట్టేసుకుంటున్నాం పొద్దున్నే. ఎవరో చేస్తున్నాడు, నేను చేపెట్టమను. దీక్షిత్ చేయట్లా, దీక్షిత్ చేయట్లా. లోహిత్ హోంవర్క్ చేసేస్తున్నాడు, దీక్షిత్ హోంవర్క్ చేయట్లేదు. అందుకే ట్యూషన్లో వేసేస్తా. అదిగో సరే తిను, టైం అయిపోతుంది. నేనే చేపిస్తున్నాలే. వాటర్ కింద ఇక్కడైతే బ్యాగులు సర్దేసి ఇంకా వాటర్ బాటిల్, హాట్ వాటర్ అయితే బాటిల్లో పట్టేశాను. చెరుకు బాటిల్ అనమాట. సో వెళ్ళేటప్పుడు బ్యాగ్లో పెట్టేసుకుని వెళ్తామే. సో ప్రస్తుతానికి అయితే రెడీ చేసేసాను బ్యాగ్స్ కూడా. వర్షం అయితే పడుతుంది అబ్బా బయట అయితే. రాత్రి నుంచి పడుతుంది వర్షం. తినాలి, నోట్లోనే ఉంది. ఇంకా రెడీ అయిపోతాను. సో కర్రీ ఏం చేస్తున్నారు అనేది కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇలా రెడీ అయ్యానమాట. సో చూసారు కదా, ఇంకా ఇప్పుడైతే బజార్ అయితే ఇంకా స్టార్ట్ అయ్యాను. సో నాకు కావాల్సినవన్నీ కొన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇంకా అనుకున్నాను. ఇంకా అటు నుంచి ఇంకా వచ్చేటప్పుడు అయితే కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. సో లైట్లన్నీ ఇంకా ఆఫ్ చేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాను. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రెడీ అవుతున్నాడు అనమాట. ఇంకా చినుకులు పడుతున్నాయండి. ఇంకా వారం రోజులు తుఫాన్ అన్నారు మరి. సో ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి చినుకులు పడుతున్నాయి. ఇంకా లైట్గా వస్తుంది తగ్గుతుంది అనమాట. ఇంకా తొందరగా అయితే స్టార్ట్ అయిపోతున్నాను. సో మళ్ళీ ఎలాగో మళ్ళీ వంట చేయడానికి లేట్ అయిపోద్ది అనేసి కొంచెం వాళ్ళు అల్లంగానే పిల్లలు మేమైతే కొంచెం టిఫిన్ చేసి ఇంకా రెడీ అయ్యాను. ఇంకా బయలుదేరి వెళ్తున్నాను అనమాట. సో రోడ్డు చూడండి ఎంత తడిగా ఉంది అసలు. సో చినుకులు కొంచెం తగ్గాయి అనమాట. ఇంక ఈ లోపు అయితే మనకు కావాల్సినవి అనేసి ఇంకా బజార్ వెళ్ళి తెచ్చేసుకుంటే సరిపోద్ది అనేసి ఇంకా స్టార్ట్ అయిపోయాను.
సో వచ్చేటప్పుడు అయితే ఇంకా కూరగాయలు అయితే తీసుకొని వస్తారనమాట. ఇంకా చూడండి రోడ్ అయితే ఒక మాదిరిగా అయితే లేదు. ఇక్కడ దొండకాయలు భలేగా ఉన్నాయండి, ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా దొండకాయలు తీసుకుంటున్నాను కేజీ అయితే. ఇంకా టమాటాలు ఒకటి, దొండకాయలు ఒకటి, 2 అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా టమాటాలు తీసుకో, టమాటాలు కేజీ టమాటాలు చెప్పానా ఇంకా ఉంటాయని చెప్పాను మరి 4,000. ఆవులు వస్తాయి అవి బండి క్లాస్ వస్తాను బండి ఫ్రెండ్స్ చూడండి, ఇంకా కేజీ అయితే దొండకాయలు అయితే తీసుకొని వచ్చి ఇంకా కట్ చేశాను. ముచ్చుకలు అయితే కట్ చేసి వాటర్లో అయితే వేసుకున్నాను. ఇంక ఇప్పుడు కేజీ అయితే ఇంకా బారుగా కట్ చేసుకుని ఇంకా ఫ్రై చేసేస్తాను. చాలా టైం అయితే పట్టేస్తుంది. టైం అయితే 10:30 దాటింది ఇంక ఇప్పుడు. సో ఫాస్ట్గా అయితే 1/2 గంటలు అయితే కట్ చేయగలనా లేదని చూసుకుంటాను అనమాట. ఇంక ఇప్పుడైతే సో కర్రీ అయితే కంప్లీట్ అయినాకైతే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా ఇంకొద్దిగా అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు కొన్ని అయితే కట్ చేశాను అనమాట. సో ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేస్తాను, ఫ్రై చేస్తాను. ఇంకా కొద్దిగా ఉన్నాయి, ఇంకా పొయ్యి మీద వేసేసి ఈ లోపు అయితే ఉన్నాయి కూడా కట్ చేసుకుంటాను. సో ఎందుకంటే టైం పట్టేస్తుంది ఇంకా ఉడకడానికి అయితే. ఇవైతే తాలింపు పెట్టేసుకుంటాను ఫస్ట్. ఫ్రెండ్స్ ఇంకా ఫ్రై అయితే చక్కగా ఫ్రై అవుతుంది అనమాట. పక్కన ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా, ఇంకా దొండకాయ ఫ్రై అయితే ఇంకా టైం పడుతుంది, ఒక 1/2 అవర్ అయితే పడుతుంది. సో దొండకాయ ఫ్రై చేయడానికి అయితే ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట. సో ఇంకా పక్కన కొంచెం రసం కూడా పెట్టేశాను సో ఫ్రైలో అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే ఇప్పుడు లంచ్కి అయితే ఏం చేశానని చూపించాను కదా. ఇంకా మార్నింగ్ నుంచి సో ఇప్పుడు వరకు అయితే ఇంకా ఈ పనులు అయితే చేసుకున్నాను. సో ఒకటే బిజీ పనులు అనమాట. సో మళ్ళీ వంట పూర్తి చేసుకున్నాకైతే ఇంకా పిల్లలకు లంచ్ అయితే రెడీ చేసి ఇంకా క్యారెట్స్ తీసుకుని వెళ్ళాలి. జనం అయితే ఇంకా క్యారెట్స్ తీసుకుని వచ్చాము. ఎలాగో చీగులు పడుకుని తగ్గినాయి అనమాట. ఇంకా పిల్లలకైతే ఇంకా లంచ్ అయితే పెట్టేసి ఒక 1/2 అవర్ అయితే ఇంకా వెళ్ళిపోతాము. సో పెద్ద బాబుని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళారు. చిన్నబాబు వచ్చేసాడు ఆల్రెడీ. సో ఇంకా మా పిల్లలు మనవరాలు అనమాట ఇంకా వస్తుంది. సో ఈ ముగ్గురికి ఇంకా క్యారేజ్ తీసుకుని వస్తామన్నమాట. ఇంకా డైలీ ఒక 1/2 అవర్ అయితే ఇంకా వీళ్ళ పని అయితే సరిపోతుంది. మధ్యాహ్నం చూసారు కదా, ఈరోజు దొండకాయ ఫ్రై రసం అయితే చేశాను. సో క్యారేజ్ తీసుకెళ్ళి ఇంకా పెట్టేసి ఇంక ఇంటికి వెళ్ళాక మిగతా పనులు ఏమన్నా ఉంటే చేసుకుంటాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఫుల్ బ్లాగ్ అనమాట. సో నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుందో, పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు లేకపోతే ఎట్లా ఉంటుందో మీకైతే డైలీ షేర్ చేస్తూనే ఉంటానన్నమాట. సో ఇదిగోండి ఇంకా మా పిల్లల మనవరాలు అయితే వస్తుంది.
సో మా హస్బెండ్ అయితే ఇంకా మా దీక్షిత్ బాబు కోసం వెళ్ళాడు. ఇంకెక్కడైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చినాకైతే 3:30 అలా అవుతుంది. ఆల్రెడీ ఇంకా కొంచెం మబ్బుగా ఉందన్నమాట. ఇంకా ఆ వెళ్తురు అసలు ఫేస్ అనేది క్లారిటీ అనేది లేదు వీడియో మాత్రము ఎక్కడైతే. సో ఎండ వల్ల అయితే సో క్లారిటీ లేదనమాట. ఇంకా దీనికోసం అనేది ఇంకా లైట్స్ అవి ఉంటాయి కదా, సో అవి మన ఛానల్ ఎప్పుడైనా సక్సెస్ అయితే సో అది కొనుక్కుందామని చూస్తున్నాను నేనైతే. సో అదేం కుదరటం లేదన్న, ఎప్పుడు తీసుకుంటామో ఏంటో తెలియదు కానీ సో క్లారిటీ లేదు. లైట్ ఉండటం అయితే బాగుండేది. ఇంకెక్కడైతే ఇంకా అంట్లయితే బయట వేస్తున్నాను, సో అంట్లు తోమడానికి అనమాట. సో ఇంకా కర్రీ దొండకాయ ఫ్రై అయితే మిగిలింది, ఇంకా బాక్సులోకి అయితే తీసేసుకుంటున్నాను. సో మొత్తం అన్నీ అయితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే కంటిన్యూ అవుతుంది వీడియో అనేది. మీరు కూడా ఎట్లా చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. సో నా డైలీ మార్నింగ్ నుంచి అయితే పిల్లలు వచ్చేంతవరకు అయితే ఒకటే పని. మళ్ళీ పిల్లలు వచ్చినాక మళ్ళీ వాళ్ళ పని అయితే సరిపోతుందండి. వాళ్ళకి లంచ్ పెట్టి వచ్చినాకైతే ఒక గంటన్నర అయితే మాత్రం నాకైతే ఖాళీగా ఉంటుంది నాకు మ్యాక్సిమం అయితే. సో ఇప్పుడైతే ఈ వీడియో అనేది ఇంక ఇప్పుడే పోస్ట్ అయితే చేసేస్తున్నాను, ఎందుకంటే బయట వర్షం ఉంది. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా బయట చాలా డిస్టర్బెన్స్గా ఉందన్నమాట. సో ఇదనమాట, ఇది నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంక ఈరోజు సాటర్డే కాబట్టేసి ఈరోజు హాలిడే ఇచ్చేసారు. ఈరోజు వ్లాగ్ రేపు వస్తుంది. సో మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డే బై డే వీడియోస్ అనేది ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మిగిలిన రైస్ కూడా ఇంకా బాక్సులకు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. సో చూస్తూ ఉండండి, వీడియో అనేది చాలా బాగుంటుంది. హోమ్ వ్లాగ్స్ ఒక హౌస్ వైఫ్ చేసే పనులన్నీ ఇంకా నా లైఫ్ స్టైల్లో ఉంటాయన్నమాట. సో ఇంకా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంకా ఈవినింగ్ రొటీన్ పని. సో అంట్లు పని అయిపోతే మ్యాక్సిమం అయిపోద్ది. ఇంక అంట్లు తోమేసుకున్నాక ఒక గంటకైతే ఇంకా పిల్లలు వచ్చేస్తారు. ఇంకా పిల్లలు వచ్చినాకైతే సో ఇంకా వాళ్ళ పని సరిపోతుంది. సో చూస్తూ ఉండండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరి ఇంక ఇప్పుడైతే బయట అయితే వేసేసి ఇంకా వస్తాను. చూస్తున్నారు కదా, ఇంకా బయట అన్నీ వేసాను. ఇక్కడ మాత్రం క్లీన్ అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా బయట బట్టలు తీసేసి ఇంకా లోపల కొన్ని వేసాను, బయట కొన్ని బట్టలు వేసాను అనమాట. తుఫాన్ వల్ల చినుకులు పడుతూనే ఉన్నాయి మధ్యాహ్నం నుంచి అయితే. సో ఈ లైట్ వెలికి అసలు క్లారిటీ లేదు లాస్ట్లో వీడియో అయితే. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మరి ఇంకా పొద్దుటి నుంచి అయితే ఇంకా ఇప్పుడు వరకు అయితే వ్లాగ్ అయితే ఇంకెట్లా ఉంటుందన్నమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి కంపల్సరిగా. 4-5 సార్లు అడుగుతున్నాను, మీకైతే బోర్ కొడుతుంది అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.